బోర్గడ్డ అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఒక మృగం, ఒక నీచుడు, మీరు ఏమన్నా యాడ్ చేసుకోండి, ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అని అసలు నేను ఎపిసోడ్ చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని న్యూస్ ఛానల్ కావచ్చు, సపరేట్గా అతనికి ఒక కుర్చీ ఇచ్చి లేకపోతే లైవ్లో తీసుకొని మాట్లాడుతుంటే నాకు చిరాకు అనిపించింది. అసలు ఇలాంటి మృగాన్ని ఎందుకు తీసుకొచ్చి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు? పైగా నేను నిర్దోషిని, నాకేం తెలియదు, ఒక శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాడు. జనాలకు తెలియదా ఆ క్యాండిడేట్ ఏందో, లేకపోతే జనాలు మర్చిపోయారా? పచ్చి అమ్మ నా బూతులు, అస్సలు చెవులకించి రక్తం వస్తుంది ఆ వ్యక్తి మాట్లాడుతుంటే. అందుకే నాకు ఈరోజు ఈ ఎపిసోడ్ చేద్దాం అనిపించింది. ఒకసారి ఈయన ఎంత శుద్ధపూసనో, ఎంత మహానుభావుడో ఒకసారి చూద్దాం. బోర్గడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ అనమాట, మరి అక్కనో చెల్లెనో తెలియదు, తను ఏం మాట్లాడేదో ఒకసారి వినండి. ఆ మహాసాధ్వి బూతులతోటి తిడుతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా అసెసినేట్ చేస్తున్నారు. ఒక అస్తమాటు పవన్ కళ్యాణ్ని తిట్టాడు, అమ్మ బూతులు తిట్టాడు అని పిల్లల్ని భార్యని తిట్టాడు అంటున్నాడు. ఏమడిగాడు నా తమ్ముడు? ఏమడిగాడు? అర్థమైందా? అస్తమానం నా తమ్ముడు తిట్టాడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నా బూతులు తిట్టాడని చెప్పాడు కదా, ఏం తిట్టాడు అని అడుగుతుంది. ఈమెకు చెవులు లేవ్వా, లేకపోతే కళ్ళు లేవ్వా, లేకపోతే మీడియా ముందుకు వచ్చి యాక్టింగ్ చేస్తుందా తెలియదు మనకి. ఈ దరిద్రుడు ఏం తిట్టాడో తెలుసు కదా మీకు. ఖచ్చితంగా నేను సెన్సార్ అయ్యాక తప్పదు, ఎందుకంటే అంత నీచుడు, అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు ఈడు సమాజంలో తిరగడానికే అనర్హుడు. చిన్న కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా, అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాల. దేనికి? అర్థమైందిగా? రా పుడితే. నికృష్టు మాట్లాడే మాటలు అసలు కనీసము చెప్దామన్నా కూడా అసలు అసహ్యమనే మాటలు ఇవి. అసలు జనరల్గా ఇలాంటి మాటలు ఉంటాయని చాలా మందికి కూడా తెలియదు. అట్లాంటి నికృష్టమైన మాటలు మాట్లాడిన నికృష్టుడు. అలాంటిది నేను శుద్ధపోసాను, నాకేం తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలా సిస్టర్ అనమాట. అసలు ఇంత దరిద్రుని అసలు ఇంకెందుకు భరిస్తున్నారు? అసలు సమాజంలో ఇలాంటి వ్యక్తి తిరగడం అనేది మాత్రం చాలా డేంజర్. ఇంకేం మాట్లాడారో చూడండి. మరి ఆ నందిని వాళ్ళ ఫాదర్ వాళ్ళు మరి ఎందుకు ఊరుకున్నారో నాకైతే తెలియదు. చిరంజీవిని చూసి ఊరుకొని ఉంటారు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. ఈడంట పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని వీళ్ళంతా నరికి అవతల పడేస్తారంట. ఎందుకు? ఆమెకు ఎవరికి అన్యాయం జరిగింది, ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది, ఏం పిక్తున్నావురా నువ్వు? వాళ్ళంతా నరికి అవతల పడేస్తలేవా? నికృష్టుడా. నా చెల్లెలకి పవన్ కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేసుంటే పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసిండు. పవన్ కళ్యాణ్ ముక్కలుగా నరికి లింగాన్ని కోస్తున్నట్ట. అసలు లింగం కోయాల్సింది నీకురా. నువ్వు మాట్లాడిన మాటలు, ఆ బూతులు, ఏంద్రా ఈ డైలాగ్ ఏంద్రా? ఆడపిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ నా కొడుక్కి అప్పచెప్పాలంట. ఈడేం చేస్తారంట? అదనమాట ఈ నికృష్టుడు మాట్లాడే మాటలు. వీడు పవన్ కళ్యాణ్ లింగంగా వస్తారంట. ఇప్పుడు ఈ లింగం ఎవడు పోయాలి మరి? ఇట్లాంటి మాటలు మాట్లాడితే, ఇట్లాంటి దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడితే వీళ్ళు ఏం చేయాలి? అంతెందుకండి, లోకేష్ గురించి కూడా, వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా నీచంగా మాట్లాడిన నికృష్టుడు. వీడికి లేదా అమ్మ, వీడికి లేదా అక్క చెల్లెలు, మళ్ళీ వీడు శుద్ధపూసారంట. అసలు జనాలు వీడిని ఎందుకు భరిస్తున్నారో ఏందో నాకు అర్థం కాదు. ఇలాంటి నీచుని జైల్లో వేస్తే నాకు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది. దీనికి తోడు ఇతనిని డైరెక్ట్గా వైఎస్ జగన్కి సంబంధించిన లాయర్లే ఇతనికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంట. ఎందుకు? ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి. అంతేకాకుండా వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడాడు చూడండి ఈ నికృష్టుడు. సాఫ్ట్వేర్ రోజు 10 మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్న మీడియా ముందు తప్పని అట్లా మాట్లాడదా? మీరు చూసిరా? నా పడుకున్నప్పుడు చూసిరా? ఎస్ అన్న ఇట్లా అయితే నేను ఇంటర్వ్యూ చేయలేను. నీ అమ్మ నువ్వేం తోపుగానివా? మీరు మాత్రం లోకేష్ గారు అమ్మగారిని అనొచ్చు, మీరు గారు లోకేష్ గారితో వేరే వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. వాళ్ళు ఒక మాట అంటే మీరు అడవులు కొలిసినప్పుడు మీరు మాట్లాడరు. నారా లోకేష్ తింటాడు, అమ్మాయిలు పాడు చేస్తాడు, ఇంట్లో పనులు పాడు చేస్తాడు, స్కూల్కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్కి కడుపు చేస్తాడు. ఎప్పుడో దాన్ని తీసుకొచ్చి రాజకీయాలు. వీడు చూశారు కదా, డైరెక్ట్ యాంకర్ని కూడా వాడు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కానీ ఆ యాంకర్ కూడా టిట్ ఫర్ టెడ్ ఇచ్చాడు. అలా మాట్లాడడం తప్పు అని చెప్పినా కూడా వినలేదు. అంతేకాకుండా
నారా లోకేష్ ఎవరో టీచర్కి కడుపు చేశాడని ఇంకా చాలా ఈ దగ్గర నుండి చూశాడా నాకు అర్థం కాదు. అసలు ఇవి ఏ ఆరోపణలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో కొంచెం అన్న సెన్స్ ఉందా? సాఫ్ట్వేర్లు అందరూ వ్యభిచారులు అంటారు. ఈయన ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తి నేను శుద్ధపూసనని, నేను చదువుకున్నాను, నేను లా చేశానని మాట్లాడుతున్నాడు. లా చేసిన వ్యక్తి మాట్లాడవలసిన మాటలా ఇవి? ఇంకా నేను పెద్ద చదువులు చదువుకున్నాడు, పెద్ద ఏం చదువుకున్నావురా? ఏం చదువుకున్నాడు? పశువులకు కూడా ఒకంత ఇంకితం ఉంటుంది, నీకేం ఇంకితం ఉంది? కనీసం నీకు ఎలా సమాజంలో తోటి ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు. ఎవడో వెనకాల ఉన్నాడని నీకు సపోర్ట్ చేస్తున్నాడో చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఇలాంటి వ్యక్తుల గురించా మనం ఫోకస్ చేయాల్సింది? ఇలాంటి వ్యక్తులని శిక్షించాలన్నా వీళ్ళని కాపాడాలా మీరే చెప్పండి. నడి రోడ్డు మీద నరుకుతాను మాట్లాడుతున్నాడు, ఆడపిల్లల్ని వీళ్ళని వద్దు కానీ బలవంతం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా క్రాంతి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చేసినప్పటి నుంచి హైలైట్ అయ్యాడు అనమాట. నేను ఏం చేయలేదు, నా మీద అనవసరమైన కేసులు పెట్టారు, నన్ను టార్చర్ పెడుతున్నారంట కూడా క్రాంతి కూడా కరెక్ట్గా మాట్లాడడం జరిగింది. చాలా మంచి జర్నలిస్టు. కానీ ఇలాంటివన్నీ ఆ ఛానల్లో పెట్టి రచ్చ చేసుకోలేక నాకు తెలిసి ఈ వీడియోలు బయట పెట్టకపోవడము, దీని గురించి ఎక్కువ చర్చించకపోవడము చేశాడు క్రాంతి. ఆయన ఒక క్లియర్ కట్గా క్రాంతి మాత్రం గట్టిగా మాట్లాడాడు. ఏం మాట్లాడంటే, బోర్గడ్డ అనిల్ కుమార్, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెద్ద రెచ్చిపోతున్నావు కదా, కనీసం నీ పార్టీ నిన్ను గుర్తించట్లేదు, నిన్ను కేర్ చేయట్లేదు, నేను కుక్కను చూసినట్టు చూస్తున్నాడు, అసలు నువ్వెవడో సంబంధం లేదంటున్నావు, నువ్వు మాత్రం నా జగన్ కోసం నేను ఏలు కోసుకుంటా పిక్క కోసుకుంటా అని మాట్లాడుతున్నావు, అసలు నీకు ఏమైనా సెన్స్ ఉందా, దిమాక్ ఉందా అని మాట్లాడుతుండు. ఎవడైనా మాట్లాడితే వాడికి వైఎస్ఆర్ పార్టీకి దేనికి సంబంధం, వాంతో వీనికి ఏం సంబంధం, నాకు డైరెక్ట్ వైఎస్ జగన్ తోటే సంబంధం అన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని వైఎస్ జగన్ ఎందుకు పోషిస్తున్నాడు? అసలు ఈ డ్రామా ఏంటి, ఇది కథ ఏంటి? కొంతమంది వచ్చి వీటికి మాకు సంబంధం లేదంటారు, అసలు సంబంధమే లేదని మాట్లాడుతుంటే ఇతను మాత్రం ఖచ్చితంగా నేను వైఎస్ఆర్ ప్రియ శిష్యుణ్ణి, అంటే ఇది వైఎస్ జగన్ గారికి నేను ప్రియ శిష్యుణ్ణి, నన్నే జగన్ వల్లనే నేను బయటకు వచ్చినా అని క్లియర్గా మాట్లాడుతున్నాడు. దీని గురించి ఎవరు స్పందించరు, ఆ పార్టీ వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదని మాట్లాడతారు. ఒక్కసారి సామాన్యుడా మేలుకో, ఎవరిని ఎంచుకుంటున్నాము, ఎవరిని అసలు సమాజం అంటే ఎలా ఉండాలి, అసలు ఎలాంటి పార్టీలను ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి. ఇతను ఒక్కడు కాదు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అసలు వాళ్ళ నోరో లేకపోతే బూతులో ఏందో అర్థం కాదు. వీళ్ళు కర్మకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా చాలా. ఈ బోర్గడ్డ అనిల్ కాకపోవచ్చు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బోర్గడ్డ అనిల్ అస్సలు ఎంత నీచమైన మాట్లాడాలి, అసలు నాకు తెలిసి మృగం పేరు చెప్తే, జంతువు పేరు చెప్తే జంతువు కూడా సిగ్గుపడుతుంది. అలాంటి మాటలు మాట్లాడాడు. అంతేకాకుండా నేను ఒక లా చదువుకున్న వ్యక్తి అని చెప్తాడు. హైయర్ స్టడీస్ చేశారంట, మరి ఏం చదువాడే ఈడేందో అర్థం కాదు. వీళ్ళు అక్కడ చూసారు కదా ఏం మాట్లాడారో. మా తమ్ముడు ఏం అడిగాడండి, మంచిగానే అడిగాడే, ఈ మంచి మాటలా మా తల్లి? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అందుకే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. నిజంగా మీరు చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇలాంటి వ్యక్తి పనిషబుల్లా, లేకపోతే అక్కడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి భజన చేయాలా? మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చిందని నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, నేను భాస్కర్.